హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఇంతియాజ్. వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం మనం వచ్చేసి ఒక చిన్న పల్లెటూరు వెళ్తున్నాం. అక్కడ పల్లెటూరులో జనాలు ఎలా ఉన్నారు, ఆ ఊరు ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఈ ట్రిప్కి అయితే నేను ఎక్కువ దూరం అయితే రాలేదు. మా ఊరు నుంచి ఒక 40-50 కిలోమీటర్లు ఉంటుందేమో. అంటే ఫస్ట్ మనం వెళ్ళేది ఒక 20 ఉంటుంది. దాని తర్వాత నుంచి అక్కడ నుంచి వేరే ఒక 2-3 విలేజెస్ ఉన్నాయి. ఇక్కడ జనాలు ఎలా ఉన్నారు, ఎలా నివసిస్తున్నారు, వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది అయితే మొత్తం అడివే, చిన్న చిన్న ఊర్లు అయితే తగులుతున్నాయి. ఇటు ఒక సింగిల్ రోడ్డు ఉందన్నమాట. రోడ్డు అయితే బాగానే ఉంది. ఇక్కడ వర్షం పడి తగ్గిపోయినట్టుంది ప్రజెంట్. ఇప్పుడు మీరు ఆ కొండలు అయితే చూస్తున్నారు కదా, మనకి దారిలో కనిపిస్తాయి అన్నమాట. ఈ కొండల పక్కన ఉన్న మన విలేజ్కి అయితే మనం వెళ్తున్నాం. ఇప్పుడు మీకు ఆ విలేజ్ పేరు అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఇక్కడ ఈ దున్నిన దాంట్లో ఏదో చిన్న చిన్న మొక్కలు అయితే ఏదో వేసి పెట్టారు. నాకు అయితే లైన్స్ లా కనబడుతున్నాయి. చిన్న మొక్కలు ఇప్పుడే మొలుస్తున్నాయి అనమాట. మరి ఇది ఏ మొక్కలో, మరి ఈ మొక్క అయితే ఇట్లా ఉంది. మరి ఇది ఏంటో, మరి అసలు ఇది చిన్నగా ఉంది. చూడండి, వర్షాలు పట్టాయి కదా, కొంచెం పర్లేదు. ఎల్నినో ఎఫెక్ట్ తగ్గింది అనుకుంటా. మొన్నటిదాకేమో వర్షాలు పడలేదు అనుకున్నాం. ఇప్పుడు కొంచెం పడుతున్నాయి, పర్వాలేదు. నాకు ఇక్కడైతే మొత్తం పక్షుల అరుపులు, ఆ పురుగులు అరుస్తున్నట్టు అవేదో వినిపిస్తున్నాయి, కానీ ఇంకెవ్వరు లేరు ఇక్కడ. రోడ్డు అయితే ఉంది, మధ్య మధ్యలో అప్పుడప్పుడు వెహికల్స్ వస్తున్నాయి. మనకి ఈ మధ్యలో చిన్న విలేజ్ అయితే ఒకటి తగిలింది. ఈ విలేజ్ పేరు రాళ్లవాగ్ అంట. ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి పెంకుటిల్లే కనిపిస్తున్నాయి. చూడండి, ఎక్కడ చూసినా సరే. మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తా ఆగండి. మొత్తం పెంకుటిల్లే. ఈ పెంకుటిల్లు చూసి నేనైతే చాలా సంవత్సరాలు అయింది. అక్కడక్కడ ఎప్పుడో చూశానులే, కానీ ఇక్కడ ఈ విలేజ్లో అయితే మొత్తం పెంకుటిల్లే ఉన్నాయి. ఇక్కడ చూడండి, లోకల్లో ఒక బాబాయ్ నుంచి ఉన్నారు ఇక్కడ. ఆయన, మీ పేరేంటి బాబాయ్? మడకం రాజు. ఓకే. ఇక్కడ ఏంటి, ఇల్లు తక్కువ ఉన్నాయని జనాలు తక్కువ ఉన్నారా, లేదంటే పనులకి వెళ్ళిపోయి ఉంటారా? 18 ఇల్లులే ఉన్నాయి ఇక్కడ. మొత్తం పెంకుటిల్లేనా ఇలాగా? ఓకే. ఇల్లు మనం ఇక్కడ చూడండి, ఇటువైపు చూసుకుంటే ఇలాగా మట్టితో అలికి ఎలా కట్టారో, చున్నం వేసినట్టున్నారు. నీట్గా కనిపిస్తున్నాయి కదా. లోపల నుంచి అయితే బాగుంది. ఇక్కడ ఇల్లు నీట్గా అలికి పెట్టారనమాట. బాబాయ్ మనకి లోపలికి తీసుకెళ్ళి లోపల నుంచి చూపిస్తున్నారు. ఎలా ఉందో చూడండి, ఎంత నీట్గా అలికి పెట్టారు. నా చిన్నప్పుడు అయితే మాది కూడా ఇలాంటి ఇల్లే అనమాట. ఇప్పుడు ఇలాంటి ఇల్లు చూస్తుంటే నాకు చాలా ముద్దుగా అనిపిస్తుంది. నా చిన్నతనం గుర్తొస్తుంది నాకైతే. చూడండి ఎంత ముద్దుగా కనబడుతున్నాయో ఇల్లు అయితే. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూసుకుంటే ప్రతి ఇంట్లో కూడా ఒక ఈత చెట్టు అయితే కనిపిస్తుంది. ఇది ఈత చెట్టే కదా బాబాయ్? ఈత చెట్టే కదా ఇది? చూడండి ఎలా ఉందో ఇల్లు. మొత్తం అన్ని ఒకే టైప్ లో ఉన్నాయి. ఇల్లు మొత్తం ఒకటే ఫార్మేట్ లో ఉన్నట్టు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ బోరింగ్ అయితే ఉంది. మీకు ఇక్కడ నీళ్లు పట్టుకోవాలంటే ఇక్కడ ఇది దీంతోనేనా? మంచినీళ్ళు కూడా మామూలుగా ఏమైనా ట్యాప్లు ఉంటాయి, పంచాయతీ ట్యాప్లు అట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఉన్నాయి కానీ దీంట్లో తాగేస్తాం నీళ్లు. దాంట్లో ఏమో తానం చేసేది. దీంట్లో ఈ టేపులు ఇచ్చారు కదా ఇంటికింటికి, ఊర్లో నుంచి సోలార్ బిగించారు. దాంట్లో నుంచి మోటార్ నీళ్లు వస్తే ఎండ వస్తే వచ్చింది, లేకపోతే వర్షం వస్తే బంద్ అయింది. అది మాకు ఏమి లేదు, కరెంట్ లేదు, ఏమి లేదు. కరెంట్ లేదు ఇక్కడ అస్సలు లేదు, ఇవ్వట్లేదు. మనం ఈ నీళ్ళు అయితే ఒకసారి తాగి చూద్దాం ఎలా ఉన్నాయో. వీళ్ళు తాగుతున్నారు కదా. నీళ్ళు అయితే కొంచెం ఉప్పుగా ఉన్నాయి, బోరింగ్ వాటర్ కదా. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ సోలార్ లైట్ అయితే ఇక్కడ ఫిట్ చేసి అయితే ఉందిలే, కానీ దీంట్లో ఇదంటే ప్రజెంట్ అయితే ప్రస్తుతం పని చేయట్లేదు అనమాట. ఇక్కడ ఎన్ని లైట్లు ఉన్నాయి బాబా ఇక్కడ ఇలాంటివి? ఇక్కడ 1, 2, 3, 4 ఒకటే ఆ చివరిలోనే వెలుగుతుంది. ఓకే, 4 లైట్లు అయితే ఉన్నాయి, కానీ దాంట్లో అన్నిట్లో ఒకటే వెలుగుతుంది అనమాట. లోకల్ కుర్రోడు అయితే ఒక అతను కనిపించాడు మనకి. మనోడి పేరు దేవా అంట. తనతోనే బండి డ్రైవ్ చేపిస్తున్నాను. చూడండి, మనం ఈ కొండల దగ్గరికి అయితే వచ్చేసాము. మనం అయితే ప్రజెంట్ మట్టి రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మట్టి రోడ్లో వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ ఏదో చిన్న కాలువలాగా ఒకటి ఉందంట, అక్కడికైతే తీసుకెళ్తున్నాడు మనల్ని.
మనం ప్రస్తుతం అయితే ఇగో ఈ మట్టి రోడ్డు ద్వారా అయితే వచ్చాం అనమాట ఇక్కడికి. ఇక్కడ ఏదో చిన్న చెరువులాగా ఉంటుంది అన్నాయని తీసుకొచ్చాడు నన్ను ఇక్కడికి. కొండ పక్కనే ఎలా ఉందో చూడండి ఇక్కడ వ్యూ. ఇక్కడ చూడండి ఎలా ఉందో. సూపర్ ఉంది కదా, బాగా కనపడుతుంది ఇక్కడ నుంచి పైనుంచి. మనం దగ్గరికి కూడా వెళ్దాం, వాళ్ళకి కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి, చాలా బాగుంది. అయితే దీంట్లో కొంచెం నీళ్ళు అయితే తక్కువనే ఉన్నాయి. ఇంకా చూడండి, మనం ఇక ఇందాక వాటర్ చూసాం కదా పైనుంచి, ఆ వాటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. లోపల చూడండి కొమ్మలు అదే ఎండిపోయిన చెట్లలాగా ఎట్లా ఉన్నాయో, పూర్తిగా వాటర్లో ఉన్నాయి కదా అవి, అందుకే చచ్చిపోయినట్టు ఉన్నాయి మొత్తం. అవి కొమ్మలు కొమ్మలు కనిపిస్తున్నాయి మనకి, మొత్తం ఎండిపోయిన కొమ్మల్లాగా ఉన్నాయి. అక్కడ చూడండి చేపలు పడుతున్నారు, మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. చేపలు పడుతున్నారు, ఎలా పడుతున్నారు. ఆయన చూడండి లోపల దిగిపోయాడు, మీకు కనిపిస్తున్నాడు లేదు, నాకైతే కనిపిస్తున్నాడు. అక్కడ చూడండి లోపలికి దిగిపోయాడు, మెడ దాకా వచ్చేసినాయి నీళ్ళు ఆయనకి. అదిగో చేపలు ఏం పడలేదంట, అక్కడి నుంచి చెప్తున్నాడు. అతనికి మాటలు రావంట, సైకిల్ చేసి చెప్తున్నాడు మనకి. ఇక్కడైతే ఒక ప్రాజెక్ట్ అయితే కట్టుంది, కాకపోతే దీంట్లో వాటర్ చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. అక్కడ చూడండి అసలు ఎలా ఉందో. ఇలాంటి ప్లెయిన్ ల్యాండ్ అసలు మన ఏరియాలో అయితే నేనైతే ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కడ చూడలేదు కూడా. నీళ్ళు లేవు కానీ ఇక్కడ నీళ్ళు ఉంటే ఇక్కడ వ్యూ అద్భుతంగా ఉండేది, ఇంకా బాగుండేది. మనం నీళ్ళు ఇక్కడ ఎప్పుడైతే నీళ్ళు వస్తాయో అప్పుడు కూడా ఒకసారి వద్దాం. మన లోకల్ కుర్రోడు ఉన్నాడు కదా, తన దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుందాం. ఫోన్ నెంబర్ తీసుకొని ఇక్కడ వాటర్ ఉన్నప్పుడు కూడా మనం ఒకసారి వచ్చి విజిట్ చేద్దాం. అప్పుడు కూడా మీకు వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. చూడండి మడిల్లాగా ఉన్నాయి కదా, వరి మడిలాగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఇది వరి మడులు కాదనమాట. ఓకే ఓకే, కరువు పని చేసినప్పుడు ఇట్లా గట్టు మీద గట్టులాగా చేశారనమాట. ఈ పక్క గట్టు, ఈ రోడ్డు సైడ్ కి ఇట్లా పోసారనమాట. ఇది మొత్తం రోడ్డు, ఇది మొత్తం గట్టు, ఇటు వచ్చేసి మొత్తం చెరువు. ఇది పెద్ద చెరువు. ప్రజెంట్ అయితే వాటర్ లేవు, కానీ కొంచెం మంచిగా వర్షాలు పడితే మాత్రం ఫుల్గా వాటర్ ఉంటాయంట దీంట్లో. చూడండి ఎన్ని మొత్తం కలిసి ఎలా వెళ్తున్నాయో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నేనైతే లోపలికి వచ్చేసాను, అసలు చూడలేదు. నేను అసలు చూసి ఇంత ఓపెన్ లొకేషన్ చూసి నేనైతే ఆగలేకపోయాను. లోపలికి అయితే వచ్చేసా. మొత్తం పచ్చగడ్డి కింద ఉంది, సూపర్ ఉంది అసలు. ఇక్కడ ఏరియా క్లైమేట్ కూడా చాలా బాగుంది అనమాట. అసలు సూపర్ ఉంది అసలు. ఇది మొత్తం ఇక్కడ నుంచి చూస్తుంటే ఎలా ఉందో. ఇప్పుడు చూడండి, మీకు నేను ఒక మంచి వ్యూ చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఎలా ఉందో అటు చూడండి, మొత్తం పశువులే, మొత్తం ఆవులు ఎద్దులు, ఎంత బాగా కనిపిస్తుందో అసలు ఇక్కడ నుంచి ఏరియా అయితే. నేను ఇంత బాగుంటుందని అనుకోలేదు ఇక్కడ అసలు. నిజంగా చెప్పాలంటే ఇంత బాగుంటుందని తెలుసుంటే నేను ఇక్కడికి డ్రోన్ కూడా తీసుకొచ్చాను అనమాట. మంచి మంచి లొకేషన్లు అయితే మనం చూడడానికి మిస్ అయిపోయాం డ్రోన్లో. ప్రస్తుతం అయితే మన దగ్గర మన లాస్ట్ 2 వీడియోలకి డ్రోన్ తీసుకెళ్ళాం కదా, అవి 2 నేను రెంట్కి తీసుకొచ్చినాను అనమాట. బడ్జెట్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను ఈ ట్రిప్లో డ్రోన్ తీసుకొని రాలేదు. ఎలాగైతే నేను డ్రోన్ తీసేసుకోవాలబ్బా ఇప్పుడు. డ్రోన్ లేకపోతే మనం మంచి మంచి వ్యూస్ని మిస్ అయిపోతున్నాం. ఇక్కడ కానీ డ్రోన్ తీసుకొచ్చి ఉంటే అసలు సూపర్ ఫుటేజ్ వచ్చేది అనమాట. చుట్టూ కొండలే, నేను ఒక మధ్యలో చిన్న గట్టు మీద ఉన్నాను. మనం చూడండి ఇప్పుడు అటైతే వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉందో, ఎంత బాగుందో వ్యూ అయితే. అసలు క్లైమేట్ అయితే అద్భుతంగా ఉంది ఇక్కడ. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది క్లైమేట్ అయితే. అసలు ఎంత బాగుందో చూడండి, అసలు సూపర్ ఉంది అసలు. సూపర్ ఉంది అనమాట మొత్తం ఇక్కడ, అద్భుతంగా ఉంది అసలు. ఇంత మంచి వ్యూలో మనం డ్రోన్ షాట్స్ అయితే మిస్ అయిపోతున్నాం అనమాట. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. అమ్మో అదేంటి పొడుస్తుంది ఏంటి, అలా చూస్తుంది. ఎలా ఉందో కదా, చాలా బాగుంది కదా అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది అసలు. చూడండి అసలు ఎలా కనబడుతుందో చూడండి అసలు. అదేదో మనం ఏదో పెద్ద పెద్ద పోస్టర్స్ లో చూస్తాం కదా, ఇళ్లలో పెట్టుకుంటారు అప్పుడు, అక్కడక్కడ మనం చూస్తుంటాం. అక్కడైతే ఆ పోస్టర్స్ లో వ్యూ ఎట్లా కనిపిస్తుందో అట్లాంటి వ్యూ అయితే కనబడుతుంది నాకు. అసలు సూపర్ ఉంది.
అసలు మా ఊరికి దగ్గరలో ఎంత మంచి ఏరియా ఉందని నాకు ఇప్పటిదాకా తెలియదు, చూసేదాకా కూడా. చూడండి మొత్తం పశువులే, మొత్తం ఆవులు గేదెలే ఉన్నాయి, మేకలు ఆవులు గేదెలు. అసలు నా చుట్టూ ఎక్కడ చూసినా సరే మొత్తం కొండలే అనమాట, ఎటు చూసినా సరే. నిజంగా మనం మ్యాప్ లో చూసుకుంటాం కదా గ్రీన్లాండ్ అని, ఆ గ్రీన్లాండ్ దేశం ఎలా ఉందో అలా కనిపిస్తుంది నాకు ప్రజెంట్ అయితే. ఇది ఎంత బాగా కనిపిస్తుంది అసలు, క్లైమేట్ కూడా అద్భుతంగా ఉంది ఇక్కడ. నేను దేవ తప్ప ఎవరు లేరు, లోకల్ కురోడు దేవ అని చెప్పాను కదా, దేవ నేను ఉన్నాను, తనే మనం వీడియో తీసేది ప్రజెంట్ అయితే. చాలా బాగుంది అసలు ఇంత అద్భుతంగా ఉంటుందని అనుకోలేదు నేనైతే. చూడండి ఇది ఈ చెట్టు పడిపోయినట్టుంది ఒకటి, దీని ఇట్లా ఉయ్యల్లాగా ఉంది ఇది. అసలు చూడండి పశువులు మొత్తం ఎలా కనబడుతున్నాయి, ఒకసారి అటు తిప్పు కెమెరా, అటు తిప్పు. పశువులు చూడండి ఎలా ఉన్నాయి, అన్ని మన వైపు చూస్తున్నాయి. ఏంట్రా బాబు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు, మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారని చూస్తున్నట్టున్నాయి. అన్ని గుంపులుగా భలే ఉన్నాయి. అక్కడ ఇవన్నీ వాటి పని అవి చేసుకుంటున్నాయి, కానీ అక్కడ చూడండి బర్రెలు ఎట్లా చూస్తున్నాయో మనల్ని. అదిగో ఆగి అదే పనిగా మనల్నే చూస్తున్నాయి. నేను ఇక్కడికి వచ్చి అరే ఇక్కడ లొకేషన్ బాగుందిరా అని చెప్పి మా ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తే, నేను వస్తున్నాను ఆగు అని చెప్పి అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు బండి వేసుకొని. సో మనం ఇప్పుడు వాడి కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. వచ్చేటప్పుడు ఫుడ్ కూడా తీసుకొస్తాను, అక్కడే కలిసి తిందాం కూర్చొని అని అన్నాడు. నేను చెప్పా కదా ఫ్రెండ్ వస్తున్నాడని చెప్పేసి. వచ్చాడంట, ఇక్కడ లోకల్లో ఉన్నాడంట, ఫోన్ చేశాడు. నెట్వర్క్ మధ్యలో వస్తుంది పోతుంది. అదిగో బండి కనబడుతుందా, హాయ్ చెప్పు. ముబారక్ కచ్చి దమ్ బిర్యానీ అనమాట. ఇక్కడ మా దగ్గర రీసెంట్ గా ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు, ముబారక్ కచ్చి దమ్ బిర్యానీ. అది తీసుకుని వచ్చాడు. ఇప్పుడు మేము ఇక్కడ కూర్చొని తిని అప్పుడు వేరే లొకేషన్కి వెళ్ళి అక్కడ తీసుకుని మళ్ళీ బయలుదేరుతాం అనమాట. ఇక్కడ కూర్చొని మేమైతే బిర్యానీ అయితే తింటున్నాం, చికెన్ బిర్యానీ, ముబారక్ కచ్చి దమ్ బిర్యానీ అనమాట. ఇదిగో మనతో పాటు దేవా కూడా ఉన్నాడు. సో ఇదేనండి మనం రావాలనుకున్న ఊరు, ఇదే ముద్దులమడ అయితే మనం వచ్చేసాము. ఇక్కడ లోకల్లో ప్రజలు ఎట్లా ఉన్నారో, ఇక్కడ నివసించే వాళ్ళు ఎట్లా నివసిస్తున్నారో, వాళ్ళ ఇల్లు ఎట్లా ఉన్నాయో చూద్దాం మనం. అయితే ఇక్కడ కొన్ని ఇల్లు ఉన్నాయి, ఈ కొన్ని ఇల్లు కాకుండా మనకి ఇంకా కొండ మీద అంట ఇంకొక కొన్ని ఇల్లు ఉన్నాయంట. ఆ ఇళ్ళ దగ్గర ఎలా ఉంది, వాళ్ళు ఎట్లా ఉంటున్నారు అనేది ఒకసారి మనం అయితే చూద్దాం. మేకలకి ఎలా కట్టారు, ఇల్లు లాగా కట్టారు. అవి కింద కాకుండా పైన పెట్టారు ఎందుకో మరి. ఇది వచ్చేసి ముద్దులమాట స్కూల్ అనమాట. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. స్కూల్ అయితే చాలా నీట్గా ఉంచారు. ఇక్కడ పిల్లలు కూడా బయట ఆడుతున్నారు. మనం ఇప్పుడు అసలు ముద్దులమాడలోనే అసలైన పెద్ద మిద్దికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు రోడ్డు చూడండి ఎలా ఉందో. ఇక్కడ కానీ వర్షం పడిందంటే ఇక వీళ్ళ సంగతి అంతే. వీళ్ళకి రాకపోకలు పైనుంచి కిందకి రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. మనం ఈ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ వర్షం గట్టిగా పడితే ఈ వాగు కూడా వచ్చేస్తుంది అనమాట. ఇంకొక బండి వాళ్ళు కలిసారు మనకి. పాపం వాళ్ళ దాంట్లో ఒక లేడీకి ఎక్కడానికి ప్లేస్ లేకపోతే మన బండి ఎక్కించాము. అది ముందు కనిపిస్తుంది చూడండి. దగ్గరికి వచ్చేసినట్టున్నాం మనం. కొండ చూడండి ఎలా ఉందో, పైకి దారి రాళ్ళతో. దిగుదాంలే. ఇక్కడ నుంచి బండి అయితే పైకి వెళ్ళట్లేదు, ఇద్దరు ఉన్నాం కాబట్టి. మెల్లగా ఒకళ్ళు దిగేసి వెనకాల నుంచి నడుచుకుంటూ వెళ్దాం అని అనుకున్నాం. ఆ బండి పైకి పంపించేస్తున్నాం. వామ్మో ఎంత భయంకరంగా ఉందో ఇక్కడ. వీళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటో ఇక్కడ. అమ్మో అదంతా నడుచుకుంటూ వస్తుంటే మామూలుగా లేదు. అమ్మో వీళ్ళందరూ ఎలా ఉంటున్నారో బాబు ఇక్కడ ఎంత పైన. చూడండి ఒకసారి అసలు ఎక్కడన్నా మీకు ఏమన్నా కనబడుతున్నా, దారిలో ఏమైనా కనబడుతున్నాయా? మొత్తం అడివే. ఈ కొండను చూడండి తవ్వి ఎలా దారి చేశారో. ఇది మొత్తం డౌన్లో ఉందన్నమాట. అదిగో అంత దూరంలో నడిచేస్తున్నారు చూడండి ఒక ఇద్దరు. మనం అయితే మిద్దె మీద ఊరికైతే వచ్చేసాము, పెద్ద మిద్దె. ఇక్కడ కూడా మనం ఫస్ట్ చూసుకున్నట్టు ఇక్కడ కూడా పెంకుటీలు కనబడుతున్నాయి. ఇక్కడ బాతులు చూడండి, అడవి బాతులు. అడవి బాతులేనా? అవును అడవి బాతులే. చూడండి ఎలా ఉన్నా. మీరు ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ? 40-50 సంవత్సరాలు. 40-50 సంవత్సరాల నుంచి ఉంటున్నారా? ఈ పిల్లలు ఎంత ఉంటాయి అప్పుడు వస్తాయి.
చిన్నప్పుడు వాళ్ళు పిల్లలు చిన్నప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి. ఆ. ఇక్కడ వచ్చి దగ్గర దగ్గర 40 సంవత్సరాలు అయిపోయిందా? మీకు కరెంట్ లేదు కదమ్మా? లేదు. కరెంట్ లేదు. వాటర్ ఎట్లాగా, నీళ్ళు ఎట్లాగా? వాయిన్ వాగులో నీళ్లు వాడతారా? వాగులో నీళ్లు వాడతారు. వీళ్ళకి కనీసం నీటి సరఫరా కూడా లేదు. ఇక్కడ వాళ్ళు ఏదో వాగు అనేది ప్రవహిస్తుంటది అనమాట. ఇక్కడ చిన్న వాగు, ఆ వాగులో నీళ్ళు అయితే వీళ్ళు వాడుకోవడానికి, వండుకోవడానికి కూడా, తాగడానికి కూడా అవే యూజ్ చేస్తారంట వీళ్ళు. వీళ్ళకి లాస్ట్ ఇయర్ వరకు అయితే వీళ్ళకి కనీసం వాడుకోవడానికి నీళ్లు కూడా ఉండే కాదు సమ్మర్ లో అయితే. అంటే వర్షాకాలం అయితే ఏదో ఒకప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఆ వాగులో నీళ్లు అయితే వాడుకునేవాళ్ళు. ఒకవేళ ఎండాకాలం వస్తే ఆ వాగు పూర్తిగా ఎండిపోయేది అనమాట. సో వీళ్ళకి లాస్ట్ ఇయరే గవర్నమెంట్ ఏం చేసిందంటే చేతి పంపు ఏర్పాటు చేసింది అనమాట. చేతి పంపుతో కొట్టే బోర్ ఉంటుంది చూసారా, ఆ బోర్ అనేది ఏర్పాటు చేసింది. ఇక్కడ చర్చ్ వాళ్ళు కూడా ఎవరో వచ్చారంట, వాళ్ళు కూడా ఒక వాటర్ ట్యాంక్ అనేది ఏర్పాటు చేశారు. అది కూడా రీసెంట్ గానే జరిగింది. వీళ్ళకి లాస్ట్ ఇయర్ దాకా కూడా వాడుకోవడానికి, నీళ్లు వాడుకోవడానికి అయితే ఏమి ఉండేది కాదనమాట. వీళ్ళు పోయిన సంవత్సరం క్రితం వరకు కూడా వీళ్ళు తాగింది అయితే ఈ నీళ్ళేనంట. చూడండి ఒకసారి, ఈ నీళ్లు కొంచెం దగ్గరికి రా ఒకసారి. చూడండి ఈ నీళ్లు ఎలా ఉన్నాయో. వీళ్ళైతే ఈ కొండ మీద ఇన్ని సంవత్సరాలు కూడా ఇంత దారుణమైన సిచ్యువేషన్ ని ఫేస్ చేశారనమాట. సో మనం ఏంటంటే ఇప్పుడు మనకు కూడా అవకాశం ఇప్పుడు వచ్చింది, మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం కాబట్టి మనం వీళ్ళ గురించి మనకి ఇప్పుడు తెలిసింది. ఇక నాలాగా వీళ్ళ గురించి తెలియని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? ఓకే, చిన్న పెద్ద మొత్తం కలుపుకొని 120 మంది ఉంటారు. సో ఇక్కడ 120 మంది నివసిస్తున్నారండి. ఇక్కడ దగ్గర దగ్గర 25 ఇళ్ళు ఉన్నాయి. సో వీళ్ళకి కనీసం నడవడానికి అయితే మంచి రోడ్డు సౌకర్యం అయితే అస్సలు లేదు. వీళ్ళకి ఉండడానికి అయితే 2 వీలర్స్ ఉన్నాయండి. కానీ ఆ 2 వీలర్స్ లో కూడా వాళ్ళు వర్షం పడితే మాత్రం ఆ రోడ్లో ప్రయాణించడం అయితే చాలా కష్టం అన్నమాట. సో ఏదన్నా గవర్నమెంట్ ఇక్కడ ఇంతమంది ఉంటున్నారు కాబట్టి గవర్నమెంట్ ఏమన్నా ఒకవేళ వీళ్ళకి సౌకర్యంగా ఉండడానికి కనీసం రోడ్డు అయినా పోస్తే బాగుంటుందని. ఎందుకంటే కరెంట్ అంటారా ఏదో సోలార్ తో ఏదో మేనేజ్ చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే. వాటర్ కూడా రీసెంట్లీ ఒక 1 year బ్యాక్ చేతి పంప్ అనేది వేయించారంట. సో ఈ రెండింటికైతే కొంచెం వాళ్ళ ఇబ్బంది అయితే తీరింది. కానీ వీళ్ళకి వెంటనే ఏదైనా అత్యవసర సమయంలో హాస్పిటాలిటీ కోసం ఏమైనా అవసరం అయితే మాత్రం వీళ్ళు ఇక్కడ నుంచి మొద్దులమాడ దాకా అయితే ఏ వ్యక్తినైనా ఎవరికైనా హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే ముందు ఇక్కడ నుంచి అక్కడ వరకు మోసుకెళ్లాలంట వాళ్ళని. ఇలా భుజాల మీద కూర్చోబెట్టుకోనో లేదంటే ఏదన్నా బండి సహాయంతోనో ఎలాగోలాగా వాళ్ళని ఇక్కడ నుంచి అయితే అక్కడికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అయితే మనకి వెహికల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇక్కడైతే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చే అంబులెన్స్ కానీ, 4 వీలర్ కానీ, 3 వీలర్ కానీ ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా అయితే లేదు. వీళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందనే కానీ వీళ్ళకైతే ఖచ్చితంగా అయితే నెట్వర్క్ అనేది వస్తుందని గ్యారంటీగా అయితే చెప్పలేము. వీళ్ళకి ఒకవేళ ఇమీడియట్లీగా ఏదైనా అవసరం ఉండి ఎవరికైనా ఫోన్ చేయాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా వీళ్ళు ఇంకొక పక్కనే ఇంకొక కొండ అయితే ఉందన్నమాట. ఆ గట్టు మీదకి అయితే వెళ్ళి వాళ్ళు అక్కడ నుంచి ఫోన్ కాల్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అక్కడికి వెళ్తేనే కొద్ది గొప్ప నెట్వర్క్ అనేది వస్తుంది అనమాట. వీళ్ళు ప్రస్తుతం కనీస అవసరాలు అయితే వీళ్ళకైతే కొద్ది గొప్ప అయితే ఉన్నాయి. కానీ వీళ్ళకి పూర్తిగా మనం ఉన్న స్థాయిలో వీళ్ళు కూడా అన్ని అవసరాలని, అన్ని సౌకర్యాలని పొందాలంటే వీళ్ళకైతే చాలా సమయం పట్టేలాగైతే ఉంది. ఎందుకంటే వీళ్ళు అంత లోపలికి, అంత అడవిలో అయితే నివసిస్తున్నారనమాట. సో చూశారు కదండి వీడియో అయితే. ఇక్కడ ఉండే వాళ్ళు అయితే వీళ్ళకి ఎటువంటి కల్మషం లేని మనుషులు అనమాట. వీళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న స్థలాల్లో వాళ్ళ పంటలు వాళ్ళే పండించుకొని వాళ్ళే తిని అక్కడే ఉండే మనుషులు వాళ్ళైతే కనీసం వెళ్ళి బయట ఊర్లోకి వెళ్ళి పనిచేసే ఇది కూడా లేదు వాళ్ళ దగ్గర అయితే. అక్కడ ఉన్న కుటుంబాలు మొత్తం కూడా ఇలాగే జీవన విధానం కొనసాగిస్తున్నాయి అనమాట. వాళ్ళు ఎటువంటి పొజిషన్లో అయితే ఉన్నారో మీరైతే ఖచ్చితంగా చూశారు. ఇలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేసినా తక్కువే. ఇప్పటి వరకు అయితే అక్కడ ఉన్న పెద్ద వయసులో ఉన్న వాళ్ళు అయితే ఎవరు కూడా చదువుకోలేదు అనమాట. ఇప్పుడిప్పుడే వాళ్ళ పిల్లల్ని అయితే పక్కనున్న గ్రామాల్లో స్కూల్స్కి అయితే పంపిస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో నాకైతే కామెంట్లు చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై.